నేపాల్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. నిరసనల పర్వం పీక్ స్టేజ్కి మించిపోయింది. సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైనటువంటి రచ్చ నేపాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తగలబెట్టే వరకు చేరింది. ప్రధాని రాజీనామాతోనూ నిరసనకారులు శాంతించకపోవడంతో దేశం సైన్యం చేతుల్లోకి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని రాజీనామా చేసిన నేపాల్లో పరిస్థితి అదుపులోకి రాలేదు. రెండో రోజు నిరసనకారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై విరుచుకుపడ్డారు. ఏకంగా మంత్రులు, దేశ ప్రధాని అధికారిక నివాసాలకు, మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. న్యూ భువనేశ్వర్లో పార్లమెంటు భవనంపై నిరసనకారులు దాడి చేసి అగ్గిరాజేశారు. పార్లమెంటు ప్రాంగణంలో వాహనాలకు నిప్పుపెట్టి లోపల ప్రధాని సహా మంత్రుల కార్యాలయాలను ధ్వంసం చేశారు. దల్లులోను మాజీ ప్రధాని జాలానాథ్ ఖనాల్ ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆయన భార్య రాజ్యలక్ష్మి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. నేపాల్ అధ్యక్షుడు కూడా నిరసనకారుల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోయారు. ఆయన నివాసాన్ని ముట్టడించి విధ్వంసం సృష్టించి నిప్పంటించారు. అధ్యక్షుడి అధికారిక నివాసంతో పాటు సొంతింటికి కూడా నిప్పు పెట్టారు. భక్తపూర్లోని మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇంటికి కూడా నిరసనకారులు నిప్పంటించారు. ఈ పరిణామాలతో నేపాల్ అధికార పార్టీ నేతలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. చివరికి నేపాల్ సుప్రీంకోర్టు భవనాన్ని కూడా ధ్వంసం చేసి నిప్పట్టించారు. రాజకీయ పార్టీల కార్యాలయాలు కూడా నిరసనకారులకు టార్గెట్ అయ్యాయి. సిపిఎన్ మావోయిస్టు సెంటర్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ పొగలు ఎగిసిపడుతుండటంతో ఎయిర్పోర్ట్ని మూసివేశారు. ఫలితంగా పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఘటనలు ఇంకా పునరావృతం అవుతా ఉన్నాయి. పెద్ద ఎత్తున నిన్న ఈ రోజు కూడా ఏదైతే పార్లమెంట్ భవనంతో పాటు మంత్రుల నివాసాలు, ప్రధాని ఇంటి పైన, మాజీ ప్రధాని ఇంటి పైన కూడా దాడులు చేశారు. ఏదైతే సోషల్ మీడియాలో బ్యాన్ చేయడం పట్ల కావచ్చు, జెడెన్ జెడ్ ఉద్యమం ఏదైతే ఉందో జెడ్ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశంలో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళ వారసులకు సంబంధించినటువంటి పోస్టులు పెట్టుకుందో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వాటిపైన బ్యాన్ విధించింది. కానీ నిన్న దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిషేధాన్ని కూడా ఎత్తివేసినప్పటికీ ఎక్కడికక్కడ ధ్వంసం చేయడం కావచ్చు, పార్లమెంట్ భవనం పైన ఎక్కడం కావచ్చు, ఇటు సైనిక పాలన ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సైనిక పాలన కూడా కొనసాగుతా ఉంది. అటు జైలు గోడలు బద్దలు కొట్టి పూర్తిగా ఖైదీలను బయటికి పంపిస్తున్నటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా అడ్డుకున్నటువంటి ఫైరింగ్ చేసినటువంటి సందర్భం మనకు కనిపించింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో నేపాల్లో జరుగుతున్నటువంటి హింసాకాండకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడికక్కడ కొత్త ప్రధాని ఎన్నుకోవటం కావచ్చు, కొత్త ప్రధానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా కాసేపట్లో వెలువడేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఇటు మాజీ ప్రధాని జలనాథ్కు సంబంధించిన వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో తనను తీవ్రంగా గాయపడి ఈ రోజు మధ్యాహ్నం కన్ను మూసినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. ఇంకా నేపాల్లో ఉద్యమం అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అటు ఏదైతే బార్డర్స్ ఉన్నాయో ఆ సరిహద్దు ప్రాంతాలను కూడా పూర్తిగా అప్రమత్తం చేసి ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇటు రక్షణ శాఖ కావచ్చు, విదేశాంగ శాఖ కావచ్చు, హోంశాఖ కూడా పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. భారతీయ పౌరులను ఇటు వెనక్కి రప్పించేందుకు కూడా తీవ్రంగా ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తోంది. ఒక ద్వారం గుండా కొంతమందిని తీసుకొచ్చేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు అయితే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.